ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా వారి వారి మేనిఫెస్టోని రిలీజ్ చేసిన తరువాత రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వారిదైన శైలిలో మేనిఫెస్టోని రూపొందించినటువంటి నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అలాగే ఇటు టీడీపీ మేనిఫెస్టో ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పింఛనర్లకి సంవత్సరానికి ఎంత పింఛన్ రాబోతోంది, ఏ పార్టీ మేనిఫెస్టో ప్రకారంగా అంటే టీడీపీ కూటమి మేనిఫెస్టో ప్రకారంగా పింఛన్ ఎంత ఉంది, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకారంగా నెలకి పింఛన్ ఎంత రాబోతుంది, మిగిలిన ఈ సంవత్సరంలో అంటే 2024లో మిగిలిన 7 నెలలకి వైసీపీ గెలిస్తే ఎంత వచ్చే అవకాశం ఉంది, అలాగే టీడీపీ కూటమి గెలిస్తే ఎంత వచ్చే అవకాశం ఉంది, తరువాత 2026లో 2027లో ఈ 5 సంవత్సరాల్లో టీడీపీ కూటమి కనుక గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో పింఛనర్లకి ఎంత పింఛన్ రాబోతోంది, అలాగే వైసీపీ గెలిస్తే ఎంత పింఛన్ వచ్చే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనం స్క్రీన్ మీద ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరొస్తే ఎంత పింఛన్, ఇప్పటికే టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ కూడా మేనిఫెస్టోని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రకారంగా టీడీపీ ఎంత పింఛన్ ఇవ్వబోతుంది, వైసీపీ ఎంత పింఛన్ ఇవ్వబోతుంది అనేది మనం చూసుకున్నట్లయితే 2024 మిగిలిన 7 నెలలకు గాను చంద్రబాబు గారు ఇచ్చే పెన్షన్ ఎంత, జగన్ ఇచ్చే పెన్షన్ ఎంత అనేది మనం ఒకసారి చూస్తే 2024 మిగిలిన 7 నెలలకు గాను చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారంగా నెలకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నటువంటి నేపథ్యంలో 7,000కి 7 × 4 28,000 రూపాయలు ఈ 7 నెలలకి అంటే 2024లో మిగిలినటువంటి 7 నెలలకు కూడా 28,000 రూపాయలు చంద్రబాబు గారు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ 3,000, ఆయన అదే 3,000ని కొనసాగిస్తాను మొదట్లో అన్న నేపథ్యంలో 3,000 × 7 21,000 వచ్చే అవకాశం ఉంది. అంటే చంద్రబాబు అలాగే టీడీపీ కూటమి కనుక గెలిస్తే ఈ 7 నెలలకు గాను 28,000 వచ్చే అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మాత్రం నెలకి 3,000 చొప్పున 7 నెలలకు గాను 21,000. అంటే చంద్రబాబు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి 7,000 రూపాయలు తక్కువ ఇస్తాడు అన్నట్లుగా ఈ పెన్షన్ స్కీమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, గ్రహించవచ్చు. అలాగే అంటే ఇది 2024లో మిగిలినటువంటి 7 నెలలకు గాను. 2025లో పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే 2025లో చంద్రబాబు కూటమి కనుక అధికారంలోకి వస్తే నెలకి 4,000 చొప్పున పెన్షన్లు ఇస్తాను అన్న చెప్పినటువంటి నేపథ్యంలో సంవత్సరానికి 4,000 × 12 48,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఈ సామాజిక పెన్షన్లు అయితేనేమి పెన్షన్లు అందుకుంటున్న ప్రతి పెన్షన్దారుకు కూడా 48,000 రూపాయలు సంవత్సరానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన ఇచ్చేటువంటి 3,000 పెన్షన్ ప్రకారంగా 3,000 × 12 36,000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్లు అయితేనేమి పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది వృద్ధులకి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 12,000 రూపాయలు తేడా ఉంది. చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఆయన గెలిస్తే 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. 4,000 రూపాయల పెన్షన్ వస్తే మాత్రం 4,000 × 12 నెలలు మొత్తం 48,000 వచ్చే అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారంగా 3,000 మాత్రమే ఇస్తా అన్న నేపథ్యంలో మొదట్లో 3,000 × 12 36,000. ఇద్దరికి తేడా చూసుకున్నట్లయితే 12,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. చంద్రబాబు గారు వస్తే 12,000 రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే 12,000 రూపాయలు తక్కువ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది 2025 పరిస్థితి. 2026 సంవత్సరానికి గాను చంద్రబాబు గారు కనుక అధికారంలో ఉంటే నెలకి 4,000 ఇస్తానన్న పెన్షన్ నెలకి 4,000 ఇస్తానన్న నేపథ్యంలో 4,000 × 12 సేమ్ 48,000 వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డిది కూడా 3,000 వచ్చే అవకాశం ఉంది. 2026లో కూడా 3,000 × 12 36,000. ఇక్కడ కూడా 12,000 తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది. 2026 2025లో సేమ్
2027 పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే 2027లో కూడా చంద్రబాబు గారు వస్తే 12 నెలలకు గాను 4,000 చొప్పున 48,000 వస్తాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే 3,000 రూపాయల చొప్పున 12 నెలలకు గాను 36,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కూడా ఈ సంవత్సరంలో కూడా 12,000 రూపాయలు చంద్రబాబు గారు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి తక్కువ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 2028 చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ సంఖ్యలు మారే అవకాశం ఉంది. ఎందుకంటే 2028-29లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వస్తున్న పెన్షన్ కంటే కూడా కొంచెం పెంచుతాను అని చెప్పినటువంటి నేపథ్యంలో 2028లో లెక్కలు మారే అవకాశం ఉంది. కాబట్టి 2028 ప్రకారంగా ఎంత వస్తుంది అనేది ఒకసారి మనం కనుక చూస్తే సేమ్ చంద్రబాబు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నటువంటి నేపథ్యంలో 4,000 ఇంటూ 12 నెలలు 48,000 వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2028 నుంచి 3,000 ఇచ్చే పెన్షన్ను 3,250 రూపాయలు చేస్తా అన్నాడు. అంటే 3,250 ఇంటూ 12 నెలలు ఈక్వల్ టు 39,000. అంటే గత ఏడాది కంటే కూడా 3,000 రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికి 9,000 రూపాయలు తేడా ఉంది. ఓకే, అంటే 48,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తే 39,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. అంటే ఇక్కడ కూడా చూసుకున్నా 9,000 రూపాయలు అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ 2029 మొదటి 5 నెలలకు గాను చంద్రబాబు గారు ఇవ్వబోయేది 4,000 చొప్పున. అంటే 4,000 ఇంటూ 5 20,000. జగన్మోహన్ రెడ్డి ఆ నెల నుంచి అంటే 2029 గాను మొదటి 5 నెలలకి 3,500 రూపాయలు ఇస్తా అన్నాడు. అంటే 3,500 ఇంటూ 5 నెలలు 17,500. ఇది తీసుకున్నప్పటికీ కూడా 2,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి తక్కువ ఇస్తున్నట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి 2028-29లో 250 పెంచుకుంటా పోయినప్పటికీ చంద్రబాబు గారు గెలిచిన మొదటి నెల నుంచి ఇచ్చేదానికంటే తక్కువే ఉంది. 2029లో మొదటి 5 నెలల్లో చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి ద్వారా 20,000 రూపాయలు వస్తే జగన్మోహన్ రెడ్డి ద్వారా 17,500 మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా 5 ఏళ్లలో వచ్చే మొత్తం పెన్షన్ ఎంత అనేది చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు గనక గెలిచి ఆయన సీఎం అయితే ఆ 5 ఏళ్లలో పెన్షన్లు వచ్చేది అక్షరాల 2,40,000 రూపాయలు పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు గారు గెలిస్తే. అదే జగన్మోహన్ రెడ్డి గనక గెలిస్తే ఆ 5 ఏళ్లలో అక్షరాల 1,85,500 రూపాయలు పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ చూసుకున్నా కానీ 50,000 పైన డిఫరెన్స్ ఉంది చంద్రబాబు గారు ఇచ్చేదానికి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికి చూసుకున్నట్లయితే. అంటే చంద్రబాబు గారు గెలిచి సీఎం అయితే ఆయన ఇచ్చే పెన్షన్ 5 ఏళ్లలో 2,40,000 ఉంటే జగన్మోహన్ రెడ్డి గనక మళ్ళీ సీఎంగా గెలిస్తే ఆయన అధికారంలోకి వచ్చాక ఆయన ఇచ్చే పెన్షన్ గనక లెక్క చూసుకున్నట్లయితే ఆ 5 ఏళ్లలో 1,85,500 రూపాయలు ఆయన ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇద్దరిలో పోల్చుకుంటే మాత్రం 54,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కంటే తక్కువ ఇస్తున్నారు. అదే 54,500 రూపాయలు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే ఎక్కువ ఇస్తూ ఉన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే వచ్చే 5 ఏళ్లలో అదనంగా వచ్చేది 54,500. సో అసలు చంద్రబాబు గారికి ఓటు వేస్తే ఎంత వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే పెన్షన్ రూపంలో ఎంత వస్తుంది అనేది మనం క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారికి కనుక ఓటు వేస్తే 5 ఏళ్లలో 2,40,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డికి గనక ఓటు వేస్తే ఆయన మళ్ళీ గనక అధికారంలోకి వస్తే 1,85,500 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు గారు
అదనంగా 54,500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు. సో ఆ 54,500 రూపాయలు అనేవి అవ్వాతాతలకి, అలాగే ఎంతోమందికి ఆ అదనంగా వచ్చేటువంటి నగదు ఏదైతే ఉందో వారి జీవితాల్లో వెలుగులు నింపేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకారంగా ఎంత వస్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే కూటమి మేనిఫెస్టో, చంద్రబాబు గారి మేనిఫెస్టో ప్రకారంగా 5 ఏళ్లలో ఎంత వస్తుంది అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. కాబట్టి ఆ డిఫరెన్స్ ఏంటనేది ఓటర్లు గ్రహించాలి. గ్రహించి ఎవరి వల్ల అదనంగా పెన్షన్ వస్తుంది, ఎవరు వస్తే వృద్ధులకి అలాగే అవ్వాతాతలకి న్యాయం జరిగిద్ది అనేది ఈ నగదు రూపంలో క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. సో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో అవ్వాతాతలు గమనించి ఎవరొస్తే అభివృద్ధి ఉంటుంది, ఎవరొస్తే వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది అనేది వాళ్ళు గ్రహించి వాళ్ళ గనక ఓటేయగలిగితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అనేది దీని ద్వారా మనం తెలియజేయచ్చు.